వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. పెద్దాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన పట్టణం పెద్దాపురం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులు, రంగరాయ మెడికల్ కాలేజ్ విద్యార్థులు స్వచ్ఛంద కార్యక్రమం గురించి అవగాహన ఉందా అని మెడికల్ కాలేజ్ విద్యార్థులను అడిగి చంద్రబాబు సర్క్యులర్ ఎకానమీపై పాలసీ చేశామని, సర్క్యులర్ ఎకానమీ వల్ల ఉపయోగాలను మెడికల్ కాలేజ్ విద్యార్థులకు వివరించిన సీఎం ర్యాలీలో భాగంగా భారీగా పాల్గొన్న పెద్దాపురం వాసులు ర్యాలీ సమయంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబం మ్యాజిక్ డ్రైనేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పెద్దాపురం పట్టణాన్ని చేయడానికి వస్తున్నారు. వారి ద్వారా మనం తెలుసుకుందాం. సార్, మీ నమస్కారం అండి. నా పేరు బందుల శ్రీనివాస. నేను సామర్లకోట పట్టణ బీసీ నాయకులను. పవర్టీ వాళ్ళకి యూజ్ అవుతుంది సార్. అసలు ఈ పథకం వల్ల ఉపయోగం ఏంటి? మేడం, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఎలా ఉంటుందంటేనండి, ఆయన మనకి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత P4 కార్యక్రమం అనేది ఒకటి తీసుకురావడం అనేది జరిగిందండి. ఈ P4 కార్యక్రమం ఏంటంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఫర్ పీపుల్. ఎందుకంటేనండి ఈ యొక్క కార్యక్రమంలో బిలో ప్రావర్టీ లైన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం వార్డుల వైజ్ కానీ గ్రామం వైజ్ కానీ వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి, వాళ్ళు కనీసం అవసరాలు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆ అవసరాలు ఉండి ఉద్యోగోపాధి అవకాశాలు ఎవరైతే లేవనైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక మెంటర్షిప్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళని పైకి తీసుకొచ్చేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమమే P4 కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఆయన చాలా గొప్పగా ప్రారంభించారు. అది రానున్న తరాలలో వారి యొక్క ఫలితాలు కూడా ఉన్నతంగా కనబడతాయి. ఎందుకంటే మెంటర్షిప్ అనేది చాలా అవసరం. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తయి 79వ సంవత్సరంలో మనం అడుగుపెట్టినా కూడా ఇప్పటికీ కొంతమందికి సరైనటువంటి అవగాహన లేక విద్యా ఉపాధి అవకాశాలకి వాళ్ళు దూరంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక మెంటర్షిప్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలు అనేది గుర్తించి రానున్న రోజుల్లో వాళ్ళకి ఉపాధి కావాలంటే ఉపాధికి సంబంధించినటువంటి వాళ్ళ శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉపాధి రంగాల గట్ట కల్పించడం అనేది, ప్రాధాన్యత కల్పించడం అనేది, అలాగే విద్య ద్వారా అంటే ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు విద్య గురించి చేస్తుంది. అలా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి విస్తృతంగా చెప్పి వాళ్ళు చదువుకునే విధంగా ప్రోత్సహించి అంతిమంగా వాళ్ళని ఏంటంటే పైకి తీసుకురావాలి. ఈ కార్యక్రమం ఏంటంటే ఈ రోజు మొదలుపెట్టి రేపు అయిపోయే కార్యక్రమం అయితే కాదండి. కానీ దీనికి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం ఏదైతే సంవత్సరం కానీ 4 సంవత్సరాలు కానీ ఈ సమయం ఏదైతే పడుతుందో ఆ సమయంలో వాళ్ళని ఈ యొక్క ఎవరైతే వాలంటీర్గా వాళ్ళకి నిర్దేశించి ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ యొక్క వాళ్ళతో మాట్లాడుతూ రెగ్యులర్ గా మాట్లాడుతూ, అంటే ఏదో ఇది మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా రెగ్యులర్ గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క కనీస అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వంతో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళని
బిలో ప్రావర్టీ లైన్ లో నుంచి పైకి తీసుకురావాలన్నది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి. పెద్దాపురం పట్టణం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన చినరాజప్పన్ గారు అసలు ఏ విధంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు? మేడం నమస్తే అండి. ఎందుకంటే మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. 2019 నుంచి మనకి జరిగినటువంటి పరిణామాల వల్ల కొంచెం అభివృద్ధి అయితే కుంటుపడినటువంటి వాస్తవమే. తర్వాత మళ్ళీ మన కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు మనకి 2014లో ఇక్కడ నుంచి ఎన్నుకోబడినటువంటి మన పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారు ఆయన హోంమంత్రిగాను మరియు ఉప ముఖ్యమంత్రిగాను కూడా ఆయన పనిచేస్తున్నారు. ఆయన అప్పుడు చేసినటువంటి పనుల యొక్క కార్యరూపం మీరు చూసే ఉంటారు. ఎందుకంటే మనకి రోడ్లు అనేది వెడల్పు చేయడం, వీధి లైట్లు ఏర్పాటు చేయడం, ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు ఇవ్వడం, కమ్యూనిటీ హాల్స్ అనేది కట్టడం, అలాగే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, హాస్పిటల్స్ కానీ ప్రభుత్వ భవనాలు కానీ ఇవన్నీ కూడా ఆయన చేసున్నారు. తర్వాత 2019లో కొంచెం కుంటుపడినటువంటి వాటి వాస్తవము. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మళ్ళీ తిరిగి ఆయనకి మనకి 2024లో పెద్దాపురం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అత్యధిక మెజారిటీతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన చేసినటువంటి అభివృద్ధి ఫలాలు మళ్ళీ కావాలనేటువంటి ఉద్దేశంతో అత్యధిక మెజారిటీతో ఆయన్ని నెగ్గించుకోవడం కూడా జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమంలో ఆయన కూడా ఏంటంటే నేను ఈ యొక్క పెద్దాపురం నియోజకవర్గానికి ముఖ్యంగా మన యొక్క సామర్లకోట, పెద్దాపురం అనేటువంటి పట్టణాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి పట్టణాలుగా రానున్న కాలంలో అభివృద్ధి చెందాలని ఆయన ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఆయన ఒక ప్రణాళికను రచించుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ దాదాపు ప్రైవేటు పరిశ్రమల ద్వారా 20,000 మంది ఉపాధి అనేది చేస్తున్నారు. ఆల్రెడీ పరిశ్రమల ద్వారా చేస్తున్నారు. దాన్ని రానున్న రోజుల్లో ఆయన ఒక 60,000 నుంచి 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు ఈ పెద్దాపురంలో పారిశ్రామిక వాడను బాగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా, తాగునీటి సదుపాయాలు, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన ఏంటంటే ఆయన మాటల మనిషే కాకుండా చేతల మనిషి. ఆయన్ని నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఎక్కువగా ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఆయన చేతల మనిషి. ఆయన ఏదైనా సరే ఒక పని అనేది సంకల్పించారంటే ఆ పని పూర్తయ్యే వరకు ఆయన నిద్రపోరు. పార్టీ శ్రేణులతో పాటు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల్ని కానీ ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా చేస్తుంటారు. అందుకనే ఆయన నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రియ శిష్యుడు అనొచ్చో మరి స్నేహితుడు అనొచ్చో నేను అనుకుంటున్నాను. పెద్దాపురం పట్టణానికి నిమ్మకాయల చినరాజప్పన్ గారు ఎమ్మెల్యేగా రావడం వల్ల మీరు ఎలాగ స్పందిస్తున్నారు? అంటే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారన్నది తెలుసుకోవచ్చండి. మేడం గారు, పెద్దాపురం నియోజకవర్గంలో తిరిగి మాకు ముచ్చటగా 3వసారి మా నిమ్మకాయల చినరాజప్ప గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం మేము ఎంత అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటేనండి ఆయన ముందుగా చెప్పినట్టుగా ఆయన చేతల మనిషి. ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ వెళ్తారు. ఆయన దగ్గరికి మనం ఒక సమస్యను తీసుకువెళ్ళిన తర్వాత సంబంధిత అధికారులతో కానీ అక్కడ ఉండేటువంటి నాయకులతో కానీ మాట్లాడి ఆ సమస్యకి పరిష్కారం చూపుతారు. చాలా మంది నాయకులు ఇప్పుడు కమ్యూనిటీ హాల్స్ గత ప్రభుత్వ హయాంలో అలాగా మధ్యలో నిలిచిపోయినాయి అంటే దాని మీద వెంటనే ఆయన స్పందించి ఆ కమ్యూనిటీ హాల్కి సంబంధించినటువంటి నిధులు మళ్ళీ సమకూర్చి అవి మళ్ళీ మెరుగుపరుస్తున్నారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ మీద కూడా ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకురావడం, ఈ పట్టణంలో ఉండేటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ మీద కూడా ఆయనకి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ప్రజలకు ఉండేలాగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, మంచినీటి వ్యవస్థను మెరుగుపరచడం, ఇలాగ అనేక కార్యక్రమాలు అనేది ఆయన యొక్క దృష్టిలో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వచ్చేటువంటి రోజుల్లో మీరన్నీ కూడా అభివృద్ధి చేసి ఆయన చూపిస్తారు. అభివృద్ధి కూడా జరుగుతుందని ఈ సందర్భంగా ఆయనకి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. తద్వారా ఇక్కడికి పరిశ్రమలు అన్ని తీసుకొని వస్తున్నారు. ఆయన వచ్చినటువంటి ఈ 14 నెలల్లోనే ఆయన దాదాపు 5 లక్షల కోట్ల విలువైనటువంటి పారిశ్రామికమైనటువంటి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి ఆయన చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. ఇక రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలు రావడం ద్వారా ఉపాధి అనేది కూడా ఇక్కడ ఉండేటువంటి యువత అనేది జరుగుతుంది, వాళ్ళకి పొందుతారని భావిస్తున్నాము. మళ్ళీ ఆయన శక్తివంతులు లేకుండా కష్టపడాలి, రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2034 వరకు ఉండాలని మేము కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి
చాలా పెద్ద ఎత్తున చాలా మంది వచ్చారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ ని కూడా మనకి ఇచ్చారు. అంటే సీఎం గారు వచ్చిన వాళ్ళందరికీ దీంట్లో బంగారు కుటుంబం అలా స్త్రీ శక్తి అలాగే చాలా కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి వాళ్ళ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ సీఎం కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి మనకి మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీనివాస్ గారికి వందనాలు తెలుసుకుంటూ మీ అనిత, కెమెరామెన్ శ్రీనితో.